సర్వశక్తి గల తండ్రి, జీవాధిపతి నీ వైపు చూస్తుండగా నన్ను కనికరించి వాడుకో నాయన. పరిశుద్ధపరిచి వాడుకో తండ్రి. నీ ప్రజల అక్కర తీర్చండి. నీ బిడ్డలు నీకు ఇష్టమైన వారు, నీకు బహుప్రియులు నాయన. వారికి అవసరమైన నీ మాటలు వారికి అనుగ్రహించండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా వాటిని దూరపరచండి నాయన. బిడ్డల్ని కనికరించండి. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీరు వివరించండి. నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను మేమందరం కూడా చూడగలుగున్నట్టు కృపను దయచేయమని బ్రతిమాలుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్నా యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథము 127వ అధ్యాయం 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణం వంటి వారు. కింది మాట జ్ఞాపకం చేసుకున్నాం. బలవంతుని చేతిలోని బాణము వంటి వారు. ఆ బలవంతుడు ఎవరు అనంటే మన ప్రభువే ఆ బలవంతుడు. ఆయన చేతిలో బాణంలాగా మనం ఉండాలి. అది దేవుడు కోరి ఈ మాటలు మన ముందుకు తీసుకొని వచ్చినాడు. బాణము అంటే ఏంటి? ఎదుటి వారి మీద ఉపయోగించేది. ఎదుటి వారు ఎవరి మీద ఉపయోగించుకుంటాం? మనకిష్టమైన వారి మీద బాణం ఉపయోగిస్తామా? శత్రువుల మీద ఉపయోగిస్తామా? బాణం అనేది ఎదుటివారు అంటే శత్రువులైన వారి మీద ఉపయోగించేది, వారిని నష్టపరిచేది అది బాణం అంటే. కాబట్టి దేవుని చేతిలో బాణం అంటే ఏమని అర్థం? సాతాను మీద ఉపయోగించబడే ఒక వస్తువు, ఒక సాధనం అని అర్థం. కాబట్టి మనము ఆ రీతిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా మనం ఉండాలి. బలవంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన చేతిలో మనం బాణం లాగా ఉండాలి. బాణం అంటే తాను ఎప్పుడైనా ఆ బాణాల గురించి కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో 3వ లైన్ నుంచి చదువుతా. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. అంబు అంటే కూడా ఇక్కడ బాణం అనే అర్థం అన్నమాట. ఎలా ఉన్నారు అంటే ఆశీర్వదించబడిన వాడు అని అంటే మెరుగు పెట్టిన అంబుగా. అంటే బాణాలు కూడా ఏం చేస్తారంటే షార్ప్నెస్ కొరకు వాటిని మెరుగు చేస్తారనమాట. బాణమే అయినా అది షార్ప్గా లేకపోతే మనం ఉపయోగించినప్పుడు ఎదుటి వారిని చంపలేదు, ఎదుటి వారిని నాశనం చేయలేదు. అది ఎలా ఉండాలి? మెరుగు పెట్టినది ఆని వలె ఉండాలి. కాబట్టి అంబుగా ఉండాలి. అంటే అంబు అంటేనే మనం ఇందాక చూసాం కదా, శత్రువు మీద ఉపయోగించే ఒక సాధనం లాగా మనం. అంటే ఎవరు ఇంకా ఎలా ఉండాలి? ఇంకోటి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మెరుగు పెట్టిన అంటే షార్ప్గా మనం. ఇంకోటి ఏంటి అంటే తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. అంటే షార్ప్ చేసి ఎక్కడ తీసుకొచ్చినాడంటే ఆ అంబుని తన అంబుల పొదిలో, అంటే అంబులన్నీ వాళ్ళు స్టోర్ చేసుకుంటారు. అది వీపు మీద ఒక కేజ్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక బాటిల్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో అంబులన్నీ పెట్టుకుంటారు, పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసుకుంటారు.
అవసరమైనప్పుడు దాంట్లో నుంచి బాణాన్ని తీసి వదులుతారు అన్నమాట. అంటే అది కనబడకుండా అది అంబుల్ని షార్ప్ చేసుకొని సిద్ధపరచుకొని లోపల దాచిపెట్టి పెట్టినారు. ఏ సమయంలోనే ఇంకా మనం తీసుకోవచ్చు. అది అంటే అది రెడీ చేయమన్నటువంటి అంబర్, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. అలాగా బలవంతుడైన మన ప్రభు చేతిలో మనం అలాగుండాలి. యవన కాలం గురించి దేవుడి వాక్యం ఎన్నో కార్యాలు, ఎన్నో విషయాలు చెప్తారు. మనం పరిశుద్ధ గ్రంథంలోనే అనేక మంది యవన బిడ్డలు దేవుని చేతిలో బలమైన సాధనాలుగా ఉపయోగించబడతా వచ్చినారు. ఆ యవన బిడ్డల ద్వారా రాజ్యాలే తారుమారైపోయినాయి. అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుస్తూ వచ్చినాడు. ఒక దెబ్బకి 120 సంస్థానంలో అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. వాటిలో ఒక్కటే ఒక ప్రచారం ఏంటంటే ఈయనే దేవుడు అన్న ఆ ప్రచారం ఆ యవనస్తులు తీసుకొని వచ్చినారు. అలాగే ఎన్నో సందర్భాలు అలాంటి బాణాలుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మనల్ని రక్షించుకోవడానికి ప్రభు ఈ లోకానికి దిగివచ్చి తన యవన కాలపు రక్తాన్ని చిందించినాడు. 33.5 సంవత్సరం నిండు యవనంలో తన ప్రాణంను మన కోసం అర్పించినాడు. ఆయన జీవించిన జీవితంలో చూస్తే ఎటువంటి ఆశలు లేవు, ఎటువంటి శరీర ఆశలు కానీ వాటి కొరకు పాకులాడింది కానీ ఎక్కడైనా కనపడుతుందా? మీరు చదవండి సువార్తల్లో, ఎక్కడా ఏం లేదు కదా. ఒకటే ధ్యేయమే, తండ్రి తను ఎందుకు పంపించినాడు? మనుషులందరి కొరకు నువ్వు చావాలి, దాని కొరకు నేను నిన్ను పంపిస్తున్నాను. అలాగా తండ్రి చెప్తే కుమారుడు విధేయుడైనాడు. అందుకే కుమారుని గురించి తండ్రి ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు. తండ్రి అయిన దేవుడే అంత మాట మాట్లాడుతా ఉన్నాడంటే కుమారుడు ఎంత విధేయుడిగా ఉన్నాడు. అంత ప్రియుడైన కుమారుని ఆ తండ్రి కూడా వధించడానికి మన కొరకే సిద్ధపడినాడు. అలాగున యెషయా గ్రంథం 53లో మనం చూస్తే మన అందరి దోషములు అతని మీద మోపెను అనే మాట చూస్తాం. ఇష్టపూర్వకంగా తండ్రి కుమారుని మీద మనందరి దోషాలు మోపినాడు. అంతేకాదు, ఇంకా మనం చూస్తే తన కుమారుని నలుగగొట్టుటకు 10వ వచనం, అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇష్టపూర్వకంగా తన కుమారుడైన యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు నలుగొడుతున్నాడు. ఎంతో ప్రియమైన కుమారుడు. ఆకాశం నుంచి ఆ వాయిస్ వచ్చిందనమాట. అంతగా ఎప్పుడు రాలేదు, ఎవరి గురించి ఇంకా రాది. అలాంటి ఆ యొక్క స్వరాన్ని పరలోకం నుండి ఆయన భూమి మీదకి వినపడచేసినాడు. అలాంటి స్వరం అంటే అలాగా మాట్లాడిన దేవుడు, సాక్ష్యం ఇచ్చిన ఆ దేవుడే తన చేతులారా తన కొడుకుని నల్లగొట్టినాడు అనమాట. ఎందుకు నల్లగొట్టినాడమ్మా అంటే, వెళ్ళు నా ప్రజల కొరకు నువ్వు మరణం అవ్వాలంటే ఆ కుమారుడు విధేయత చూపించాడు. ఏది కదా మనం సిలువలో చూస్తాం. 40 లూకాసు వార్త 22:44, 5:46 ఉంటుంది అనుకుంటా. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అంటాడు యేసుప్రభు. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే అంటాడు. ఏంటి ఆ గిన్నె అంటే దేవుడు మనుషుల మీద వేసేటువంటి ఉగ్రత అన్నమాట. ఆ గిన్నెని తాగడానికి, పుచ్చుకోవడానికి, సేవించడానికి వచ్చిన సమయంలో యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, ఆ గిన్నె అంత భయంకరమైనది. ఒక్కరి ఉగ్రత కాదమ్మా, ఒక్కరి శాపం కాదు, మనుషులందరి శాపం. ఒకరి శాపమే వాడు భరించలేడు ఒక మానవుడు. అలాంటిది మనుషులందరి శాపం, శిక్ష యావత్తు ఒక్కసారిగా యేసుప్రభు మీద పడబోతా ఉంది.
గెత్సెమనే తోటలో ప్రభుని అప్పగించకంటే ముందు ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించని అడుగుతా ఉన్నాడు. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు తెలుసా? వెంటనే వెంటనే అయినను నా ఇష్టము కాదు తండ్రి, నీ చిత్తమే. చూసారా, ఇలాంటి కుమారుని చూస్తే ఏ తండ్రికి శిక్షించాలనిపిస్తుంది చెప్పినాయన. ఎంత మంచి కుమారుడు కదా. ఒకవైపు బాధ ఉంది, అయినా కూడా తండ్రి చిత్తం నేను నెరవేర్చాలా అన్న ఆశ ఉంది. అయినప్పటికీ నీ తండ్రి అయిన దేవుడు మన నిమిత్తం తన కుమారుని నలగొట్టినాడు. ఆయనను మన కొరకై బలి చేసినాడు. పాపమైపోయిన తన కుమారుని చేతిని తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాల్సింది వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు పాపంగా మార్చబడినాడు. ఏ పాపం ఎరుగని వాడు గాని పాపంగా చేయబడినాడు. ఎందుకంటే మనందరి పాపం దోషం ఆయన మీద పడింది కనుక ఇప్పుడు ఆయన పాపము అయిపోయినాడు. పాపములో ఏదో కొంచెం తీసుకొని మనం చేసినట్లయితే వాడు పాపి అవుతాడు. యేసుప్రభు ఇప్పుడు పాపముగా చేయబడ్డాడు. అలాగన పాపంగా చేయబడ్డానికి కారణం ఏంటంటే మనందరి దోషం తండ్రి అయిన దేవుడు కుమారుడి మీద మోపు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే తండ్రి కుమారులు మన ఎంత ప్రేమించినారు. అలాగా కుమారుడు తన యవ్వన కాలపు రక్తాన్ని మన కొరకే కార్చి మనల్ని విడిపించినాడు, అంతే కదా. ఈ త్యాగమే లేకపోతే మనము విమోచించబడలేం. ఈ పాపలోకం నుంచి వేరవ్వలేం. సాతాను సంఖ్యల నుంచి బయటనే పడలేం. అసలు మనము మన కొరకు ఆయన ప్రాణం పెట్టినప్పుడు మన పరిస్థితి ఏందో తెలుసా? పాపులం, శత్రువులం, భక్తిహీనులం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కనపడుతుంది. మనం ఇంకా పాపులమై ఉండగా, ఇంకా శత్రువులుగా ఉండగానే, ఇంకా భక్తిహీనులుగా ఉండగానే మన కొరకు ప్రాణం పెట్టాడు. అంటే శత్రువులుగా ఉన్నామంటే అర్థం ఏంటంటే మనమేం ఆయనే మొరపెట్టట్లే మమ్మల్ని విడిపించని, ఇంకా ఆయన్నే కొడుతున్నాం, దూషిస్తున్నాం. అది అట్లాంటి మూర్ఖమైన స్థితి మనది. మన పాపులమైన సంగతి మనకు తెలీదు. మనం బయటికి రావాలని, ఇది పనికి మాలిండిదే, ఇది నరకాన్ని తీసుకెళ్తుంది అన్న సంగతి కూడా తెలియక మన కొరకై చనిపోవడానికి వచ్చిన ఆ ప్రభుని మనం కొడతాన్నాం, హింసిస్తున్నాం, ఉమ్మేస్తున్నాం, అవమానపరుస్తున్నాం. అలాంటి మూర్ఖపు స్థితిలో, అలాంటి తెలియని స్థితిలో, అలాంటి గుడ్డివారంగా మనం ఉన్నప్పుడు సహా యేసు ప్రభు ప్రేమించినాడు. ప్రేమించి తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించు తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందులో కూడా ప్రేమనే చూపిస్తున్నాడు. అలాగున ప్రభు మన కొరకే చనిపోయి సమాధి చేయబడి మరణాన్ని జయించే లేచిన. ఎంత గొప్ప రక్షణ చెప్పుండే. అందుకే ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకొందు అని అంటాడు. అంటే మనకిచ్చిన రక్షణ ఇంత గొప్పది. ఇలాంటి రక్షణను మనం ఎట్లా కొనసాగింపజేసుకోవాలా? తాను ఏది దాచుకోకుండా తండ్రి నుండి వేరే భూమి మీదికి నరుడిగా దిగొచ్చినాడు. ఏది కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆ దూతలు మహిమ అంతా వదిలిపెట్టుకొని లోకానికి దరిద్రుడిగా దిగొచ్చినాడు. తన జీవితంలో ఎక్కడ కూడా హ్యాపీ ఎంజాయ్మెంట్ ఉందా యేసు ప్రభుకి? ఏమన్నా ఏమీ లేదు కదా. చిన్నతనం నుంచి నిందలతోనే, అసలు పుట్టంగానే పెళ్లి కాకుండానే తల్లయిందంట ఈమెని. అలాంటి ఆమెకి వీడు పుట్టినాడు అని యేసు ప్రభుని హింసించే వాళ్ళ మాటలతో గాయపరిచేవాళ్ళు. చిన్నతనం నుంచి ఒక అంటరాని వాడిగా, నిర్లక్ష్యం పెట్టినటువంటి బిడ్డగా, తృణీకరించబడిన వాడిగా పెరుగుతా వచ్చినాడు. ఈ లోకంలో ఒక దరిద్రుడుగా పుట్టడమే. ఎక్కడ పుట్టినాడు? పశువుల పాకలు. అంటే ఎక్కడ పుట్టినాడో తెలియపరచబడలేదు, కానీ ఆయనను ఉంచినారు ఎక్కడ అంటే పశువుల తొట్టిలో. ఎంత దీనమైన పరిస్థితి. అంటే మనల్ని ఇక్కడ గమనించాల్సింది ఏంది? మనం అంటే మనల్ని విమోచించడానికి
తన జీవితం ఎట్లాగా తగ్గించేసుకున్నాడని. తన యవ్వన కాలంలో ఇహలోకంలో మన సంగతులు ఎంత హుషారుగా ఉంటున్నాయో, కానీ యేసుప్రభు అట్లా ఉండట్లే. తను అనేకుల కొరకై ప్రయాసపడతా ఉన్నాడు. 30 సంవత్సరాల్లో ఆయన పరిచర్యకు వచ్చినాడు. అంతవరకు కుటుంబం గురించిన సంగతులు చూస్తా వచ్చినాడు. 30 తర్వాత ప్రార్థనలు చేసుకున్నాడు. తర్వాత 30 తర్వాత ఆయన బాప్టిజం తీసుకొని పరిచర్యలో అడుగు పెట్టినాడు. ఇంకా అంతే. అప్పటి నుంచి జీవితాన్ని మనం గమనించినట్లయితే రాత్రిళ్ళంతా ప్రార్థన, మహారోదనతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో చూస్తాం. అలాగా కన్నీటితో ఆయన రోధిస్తా ఉన్నాడు, మహారోదనతో. యవ్వన కాలంలో అది అవసరమా? రాత్రి పగలు నిద్ర లేకుండా అన్ని చోట్లకు వెళ్ళి వాళ్ళకి బోధిస్తా ఉన్నాడు, స్వస్థపరుస్తా ఉన్నాడు, అపవిత్రాత్మలు పోగొడతా ఉన్నాడు. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదంట, తెలుసా? రెస్ట్ తీసుకోవడానికి కూడా స్థలం లేదు. దోణిలో పడుకొని నిద్రపోతా అన్నాడు. అంటే తను ఈ లోకంలో ఎట్లయినా జీవించవచ్చు, కానీ మన నిమిత్తము తన సమయం, తన జీవితం అంతా వ్యయపరిచినాడు. ఆయన ప్రాణమే మన కోసం అర్పించినాడు. ఏమీ తన కొరకంటూ ఉంచుకోలేదు. సిలువలో మనం చూస్తే 2 చేతులు చాపబడినాయి, కాళ్ళు కిందికి చాపి మేకులు కొట్టినారు. ఇంక ఏం నా దగ్గర లేదు, నాదంటూ నేనేమి మిగిల్చుకోలేదు, ఇదిగో సమస్తము నీ కోసం దారపోస్తున్నాను అని తెలియపరుస్తుంది ఆ యొక్క స్థితి. యేసుప్రభు యొక్క పరిస్థితి. ఏమి కూడా తను దాచుకోలేదు, అన్ని మన కొరకు అర్పించినాడు. అంత త్యాగము చేస్తే మనకు విడుదల కలిగింది, తెలుసా? ఆషామాషి కాదు. సాతాను చేతిలో బంధించబడినాము. పుట్టుకతోనే పాపులం, తెలుసా? మన రక్తము పాపం, తల్లిదండ్రుల నుంచి పాపం అనేది సంక్రమించింది. నువ్వు పరిశుద్ధునిగా కావాలంటే ఎట్లయితావు? రక్తం మార్చగలవా? ఏ రక్తం? పరిశుద్ధమైన రక్తం ఎక్కించాలి నీకు. ఎక్కడ దొరుకుతుంది? పాపం లేని రక్తం ఎక్కడైనా ఉందా? రక్తంలోని పాపం ఉంది. ఎక్కడ తీసేస్తుంది దాన్ని పరిశుద్ధపరచాలంటే పవిత్రమైన రక్తం కావాలి. దాని కొరకు అంత ప్రాణత్యాగం చేయాలి. మన కొరకే ప్రాయశ్చిత్తం చేసినవాడు, రక్తము చిందించినవాడు. ఆయన రక్తమే తప్ప నేను పరిశుద్ధపరిచేది ఏది లేదు ఈ లోకంలో. ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇక్కడ తన యవ్వన రక్తాన్ని ఏం చేసినాడు ఇప్పుడు ప్రభువు అంటే నీ కొరకే చిందించినాడు. నువ్వు పరిశుద్ధపరచబడాలని చిందించినాడు. పాపం నువ్వు చేస్తే నీ శిక్ష అంతా తాను అనుభవించినాడు. ఏ పాపం లేనివాడు అనుభవించి నీ కొరకై తన రక్తం అంతా చిందించినాడు. ఇప్పుడు ఉచితంగా నీకు కదా రక్షణ ఎట్లా ఇస్తాడు? డబ్బులు తీసుకొని ఇస్తున్నాడా? లేకపోతే నువ్వు ఏదో వ్యయము ఇస్తే అప్పుడు ఇస్తాను అంటున్నాడా? కేవలం ఉచితంగానే గొప్ప రక్షణ ఇచ్చినాడు. ఆ రక్తం ఎంతో అవైలబుల్. ఎప్పుడైనా ఇట్లాగనో దేవుడు మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు. అర్థమైందా? నువ్వు విడిపించబడలేని స్థితిలో ఉన్నప్పుడు తన రక్తంతో నిన్ను కొన్నాడు. అంటే తన ప్రాణం దారిపోసి మనల్ని కొన్నాడు, విడిపించినాడు. సరే, ఇంత గొప్ప త్యాగం చేసి మనల్ని విడిపించినాడు కదా. ఎప్పుడైనా మనము మన ప్రభుకి ఏమైనా చేద్దామన్న ఆలోచన ఉందా? చెప్పండి. తన యవ్వన కాలంలో అనగా ఎలాగున తను ప్రాణం అర్పించినాడే, కనీసం మనమేం ప్రాణం వద్దులే, ఈ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క బలాన్ని, ఈ యొక్క జ్ఞానమును, ఈ యొక్క చురుకుదనమును మన ప్రభు కొరకు ఎందుకు ఉపయోగించకూడదు? చెప్పండి. ఆయన మన కోసం త్యాగం చేస్తే మనము రక్షించబడి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎవడి చేతిలో నుంచి అయితే మనల్ని విడిపించడానికి ఆయన ప్రాణం పెట్టినాడో
వాడికి తొత్తుగా పోతున్నాం తెలుసా. తిరిగి పాపానికి బానిసలమవుతున్నామంటే ఏమని అర్థం తెలుసా. మళ్ళీ నువ్వే నా యజమానివి, ఈయనొద్దు, మా కోసం ప్రాణం పెట్టిన ఈయనొద్దు, నువ్వే మాకు కావాలా, చల్లగా మమ్మల్ని నరకానికి తీసుకెళ్తావు కదా, నువ్వే మాకు కావాలి, నువ్వేం చెప్తే తింటావు, అసలు నువ్వు చెప్పేటివే కమ్మగా ఉంటాయి, నువ్వు చెప్పినేటివి చేస్తేనే సంతోషం ఉంటది అని వాడికి తొత్తుగా బతుకుతున్నా. వాడి నుంచి విడిపించడానికి ఆయన అంత శ్రమ పొందితే, విడిపించబడిన నీవు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వాడి కాళ్ళ కిందికి పోతున్నావు, వాని నెత్తి మీద పెట్టుకుంటున్నావు, వాని చేత ఏలబడతా ఉన్నావు. పంది, కడగబడిన పంది తిరిగి బురదలో బొర్లినట్టు పాపంలో పొర్లుతా ఉన్నావు. ఇలాగ నువ్వు చేస్తా ఉంటే ప్రాణం పెట్టిన ఆ ప్రభు ఏం చేస్తానో తెలుసా. నీకోసం ఇంత త్యాగం చేస్తే కూడా ఇలాగూ చేస్తావా? నిన్ను శిక్షిస్తున్నాడా, హింసిస్తున్నాడా, నేను స్మాష్ చేస్తున్నాడా? ఈ హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తడతా ఉన్నాడు. తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తండ్రి, ఇది 1 సంవత్సరం ఉండని నాయనా, దయ చూపించు అని తండ్రి దగ్గర బతిమాలుకుంటున్నాడు నీకోసం. ఇంత గొప్ప రక్షణ ఇస్తే నిర్లక్ష్య పెట్టి జీవిస్తా ఉన్నాడు అని తండ్రి కోపగిస్తుంటే కుమారుడు బతిమాలుకుంటున్నాడు. అయ్యా క్షమించు, వారి కొరకే నా ప్రాణం పెట్టాను కదా, నన్ను చూసైనా వాళ్ళని క్షమించు బతిమాలుకుంటా ఉన్నాడు. విజ్ఞాపన చేస్తా ఉన్నాడు నీ కొరకు, ఇంకా నీకు క్షేమం కలగాలని బతిమాలుకుంటా. చేసే పాపం అంతా చేస్తున్నావు, మళ్ళా బహుమానాల కొరకు ఈ లోకంలో ఏదైనా అక్కర ఇచ్చిందనుకో మళ్ళా ఎక్కడ పోతావు? సైతాన్ దగ్గర పోతే ఇస్తాడా? వాడికి అన్న శక్తి అన్నా ఉందా? వాడికి నిన్ను శక్తిహీనునిగా చేయడం వచ్చు గాని నీకు బలం ఇయ్యడం రాదు, నీకు మేలు చేయడం రాదు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో కనబడుతుంది. వాటికి మేలు చేయడం రాదు, కీడు చేయడం రాదు, 2 రావు వాడికి. అవి ఏమి నీకు కీడు చేయలేవు, మేలు చేయడం కూడా రాదు వాడికి. అర్థమైందా? అలాంటి వాళ్ళకి వాటికి తొత్తుగా నువ్వు ఉన్నావు. నీకేమైనా కష్టం వస్తే ఇప్పుడు ఎక్కడికి రావాలి? మళ్ళా యేసయ్య దగ్గరికే రావాలా? ఇంత మూర్ఖులుగా, నీచులుగా, విశ్వాసఘాతకులుగా, ద్రోహులుగా ఉన్నా మనము మళ్ళీ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా యొక్క అనారోగ్యం నుంచి కాపాడు, ప్రభువా నా యొక్క బాధ వచ్చింది, ప్రభువా నాకు తిట్లు వచ్చినాయి, ప్రభువా నేను పడిపోయినాను, ప్రభువా క్షమించవా ప్రభువా, మళ్ళీ వచ్చి అడుగుతాం. అంతకుముందు ఎంత బతిమాలుకున్నా తృణీకరించిన మనము ఇప్పుడు అక్కర రాగానే ప్రమాదము, శ్రమ, దుఃఖము, వేదన, మరణము, ఇంట్లో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా క్షమించు అని అంటే ఎంత గొప్ప దేవుడు, ఎంత దయాళుడు, మరలా కనికర సంపన్నుడు ఆయన. మరలా ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తున్నాడు. కొన్నిసార్లు మనం క్షమాపణ అడగడానికి కూడా మనకు సిగ్గుగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు అని అడుగుదునో అని నీకు సిగ్గు అవుతుందేమో, నీ గురించి నీకు అసహ్యం అవుతుందేమో గాని ఆయన అసహ్యపడని వాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నవాడు, ఎంతో ప్రేమమయుడు. చూడమ్మా, అంత ప్రేమ గలవానికి నువ్వు లోబడ్డం మంచిదా? నిన్ను నరకానికి ఈడ్చుకొని పోయి సైతానికి లోబడ్డం మంచిదా? చెప్పండి. వాడు మోసగాడు. క్షణికమైన సంతోషము కొరకై నిన్ను ఈడ్చుకొని పోతా ఉన్నాడు. అయితే యేసు ప్రభు నీకు శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ సంతోషము శాశ్వతమైన సంతోషం, నిత్య సంతోషము నీ తలల మీద ఉంచాలని ప్రయాసపడుతున్నాడు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ మీద అంతా లోకం, ఇది గతించిపోయేది, ఇది నిత్యము నిలిచేది కాదు. అలాంటి ఆశలు కలిగిన నీవు నశించిపోతావు. అయితే దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిత్యము నిలుస్తాడు. వీటన్నిటిని చూపించేవాడు నిత్య నరకానికి నేర్చుకెళ్ళిపోతున్నాడు. వ్యర్థమైన ఆశలు,
ఇవి అప్పటి వరకు నీకు సంతోషం అనిపిస్తాయి, తర్వాత భయంకరమైన దుఃఖాన్ని తీసుకొస్తాయి. తప్పు చేసిన ఇదే పాపమే నిన్ను వెంటాడి మరొక తప్పును మరొక తప్పును చేపిస్తాయి. సాతాను ఇట్లాగే నిన్ను చిక్కుముడుల్లో వేపించి బయటికి రాలేనంతగా బంధించి ఉంచుతున్నాడు. జాగ్రత్త. యేసు ప్రభు నిన్ను విడిపించడానికే లోకానికి వచ్చినాడు. నువ్వు ఒక్క విషయం కలిగి ఉండు, బయటికి రావాలన్న ఆశ కలిగి ఉంటావు. యేసయ్య తప్ప ఎవరు నన్ను విడిపించలేరని ఆయన్ని మాత్రమే నువ్వు ఆశ్రయించు. బతిమాలుకో సర్వశక్తునే. ప్రతి కట్టు బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు. అంతేకాదు, ఓ రోషం కలిగి జీవించు. బలవంతుడైన నా ప్రభు చేతిలో నేను బాణం వలె ఉంటా. నన్ను మోసపుచ్చి అవమానపరిచి పాపంలో పడద్రోసిన వీడి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటా అన్న రోషం నీలా ఉన్నలా దావీదు ఎలాగా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడే పాటివాడు. జీవము గల దేవుని ప్రజలైన ఇశ్రాయేలు తిరస్కరించడానికి వీడే పాటివాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట విని కాకులకు గద్దలకు వేస్తాను అని బయలుదేరినాడు. ఆ మాటలే ఉచ్చరిస్తున్నాడు వాడి ముందు. అర్థమైందా? చిన్న బాలుడే కొండంత గొల్యాతును కూల్చేసినాడు. నీ యవ్వన బలం అట్లాంటిది. రోషం కలిగి జీవించు, విశ్వాసంతో జీవించు. ప్రభు చేతిలో బాణంలాగా ఉండు. ఆయన చేతిలోకి రా. ఇదిగో నాయన, నీ కొరకై ఉపయోగించబడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే నా స్థితి ఏదో నువ్వు ఎరుగుదువు, నా పాపం ఏదో నువ్వు ఎరుగుదువు. నన్ను క్షమించు తండ్రి, నన్ను అలా చెయ్యి తండ్రి, నన్ను పదును పెట్టు. విజయమో వీర స్వర్గమో అంటారు చూడు. సంసోను చూస్తే అదే తెలుస్తుంది. సంసోను చివరి దినాల్లో ప్రతీకారం తీర్చుకున్నాడు, పగ తీర్చుకున్నానేమో, నేను చచ్చినా పర్వాలేదు ప్రభా, ఇక్కడ ఉన్న వారందరూ నేను నాశనం చేయాలా. సంసోను చివర మనకు తెలుసు కదా సంగతి, మెయిన్ స్తంభాలు కట్టేసినారు. అలాగనొక్క మారు ప్రార్థన చేసి ఆ స్తంభాల్ని లాగినాడు, కూల్చినాడు. ఒక్కరు కూడా తప్పించుకోలే. మనల్ని ఇంతకాలం మోసంలో, బానిసత్వంలో, వ్యసనంలో బంధించి ఉంచిన శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న రోషం మనలో ఉండాలి. నా ప్రభు నేను ఎరగకుండా నాకు గుడ్డితనాన్ని ఇచ్చినటువంటి గుడ్డితనాన్ని కలగజేసిన శత్రువుని కాలుతో చితక తొక్కాల అన్న రోషం నీలో. ప్రభు చేతిలోకి రా, బలవంతుని చేతిలోనికి రా. ఆయన పదును పెడతాడు నిన్ను. పదును పెట్టినప్పుడు నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. ఓర్చుకో. బాణం తీసుకొని, మనకెందుకు కత్తులు తీసుకొని షార్ప్ చేస్తారు కదా, షార్ప్ చేసినప్పుడు నిప్పురవ్వలు కూడా తగులుతాయి, బయటికి వస్తాయి. అది షార్ప్ అయ్యేటప్పుడు నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. ఓర్చుకో. అప్పుడే నువ్వు షార్ప్ అయితే ఆయన ఏం చేస్తాడు? నిన్ను అంబుల పొదిలో దాచి ఉంచుతాడు. వెంటనే ఉపయోగించబడాలి, ఇంకా అయిపోవాలా? కాదు. సమయాన్ని చూసి ప్రభు ఉపయోగించేవాడుగా ఉన్నాడు. నిన్ను దాచి ఉంచేవాడుగా, కనబడకుండా ఉంచేవాడుగా చేస్తాడు. అలాగున చేసి తగిన సమయాన్ని నిన్ను ఉపయోగిస్తాడు. పదును లేని నిన్ను పదును పెట్టి ఉపయోగిస్తే, తగిన సమయంలో ఉపయోగిస్తే ఖచ్చితంగా విజయమే. ప్రభు చేతిలో అలాగనే ఉపయోగపడు. నువ్వు దేన్నైనా కూలుస్తావు. ప్రభు ఇప్పుడు దావీదును ఉపయోగించుకున్నాడు. ఆ దావీదు అనే బాణం గొల్యాతును కూల్చేసింది. తద్వారా ఏమైంది? ఇశ్రాయేల్ అందరికీ విడుదల కలిగింది. తెలుసా? అదే గొల్యాతు కూలకపోతే ఇశ్రాయేల్ అందరూ బానిసలయ్యేవాళ్ళు. దావీదు లాంటి బాణంగాను ఉపయోగించబడితే నీకు నువ్వు మాత్రమే రక్షించబడావు, నీ ద్వారా అనేక మందిని విడిపిస్తావు, అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకొని వస్తావు. ప్రభు నీ కొరకై ప్రాణం పెట్టాడు, ఏం డౌట్ లేదు. ఆయన నీకు మేలే చేస్తాడు.
మనకు తెలుసు కదా, రోమా 8:28, తన్ను ప్రేమించే వారికి, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తము సమకూడి జరిగించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో మేలే జరిగిస్తాడు. జ్ఞాపకం ఉంచుకొని ఏమాత్రం భయపడక బెదరక సంపూర్ణంగా సరెండర్ అయిపో. ఆయన చేతిలోనికి సంపూర్ణంగా రా. ఆయన పదును పెట్టినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు భయపడొద్దు. ఆయన నీకు మేలే చేస్తాడని గుర్తుపెట్టుకో. తగిన దినాన నిన్ను బలంగా వాడుకొని తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. సాతానును నీ కాళ్ళ కింద చితక తొక్కునట్లు చేస్తాడు. అంతేకాదు, నీ ద్వారా అనేకులు సాతాను తలను చితక తొక్కేటట్లు చేస్తాడు. అర్థమైందా? నువ్వు చేయాల్సింది ఒకటే, ఆయన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. సరెండర్ అయిపో. నీ కోసము ప్రాణం పెట్టినవాడు, నీ కోసం సమస్తము మేలే చేస్తాడని నమ్మి ఆయనకు సరెండర్ అవు. దేవుడు నీ ద్వారా అట్టి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ రీతికి మనం సరి చేసుకుందాం. ప్రభువుకి సంపూర్ణంగా సాగిలపడి మన జీవితాలు అర్పించుకుందాం. అట్లు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయను కాక. ఆమేన్.